ఏమన్నా ధైర్యంగా ముందుకెళ్ళు. ఏరికే ధైర్యం రా. ఆ పేరు నేను పెట్టుకున్నానా? మా అమ్మ నాన్నలు పెట్టారు. నువ్వు పోయి. నన్ను పిలిచావంటే నువ్వు నరుడివి కావు, నరరూప రాక్షసుడివి. నాశనం తలపెట్టేవాడే నా సహాయం కోరతాడు. జం జపాల కం కపాల కుండలీమాం జండారీ జపాల. పిలిచిన విషయం జరిగిన సంగతి చెబితే జరగాల్సిన పని ఏంటో నేను చెబుతాను. ఏ విషయాన్ని దాచినా నీకే నష్టం. నిజం దాచకుండా నువ్వు చేసిన ప్రతి విషయం నాకు తెలియాలి. చెప్పరా, చెప్పు. అకాయ్ పురావస్తు శాఖడు ఆడిచ్చిన మాలే ఇంకా డెలివరీ అవ్వలేదు. అప్పుడే పర్సంటేజ్ కోసం వచ్చాడు. రండి సార్, రండి రండి సార్. నమస్తే సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఇదేంటిది మూర్చలోకి బిళ్ళలా ఉంది? మ్యాటర్ తెలిస్తే మూర్ఛ నీకు వస్తుంది సార్. ఇది మామూలు ర్యాకిరేక్ కాదు. ఇందులో ఉన్న రాతలు మనందరి తలరాతల్ని మారుస్తాయి. ఈ గుడి మ్యాప్ చూడండి. ఇది మన గుడే కదా? అవునమ్మా, ఇంట్లో వజ్రాలు పెట్టుకుని వీధిలో ఇత్తనాలు ఏరుకున్నట్లు ఇన్నాళ్లు ఎక్కడెక్కడ గుళ్ళనో తోపించాను. ఇది మన ఊరి అభయదుర్గాదేవి గుడి. ఈ గర్భగుడి కింద కొన్ని కోట్ల విలువ చేసే నిధి నిక్షేపాలున్నాయి. నిధి నిక్షేపాలా? ఈ విషయం గవర్నమెంట్ కి చెప్తే బోడి గోల్డ్ మెడల్ ఇస్తుంది. అదే మనం తవ్వుకుంటే బోల్డ్ గోల్డ్ వస్తుంది. ఈ విషయం నాకు తప్ప డిపార్ట్మెంట్ లో గాని బయట గాని ఎవ్వరికీ తెలియదు. తెలియకూడదు. ఈ విషయం ఎక్కడా కూడా చెప్పకూడదు. మాట సరే, వాటా గురించి చెప్తాను విను. మైండ్ నాది గనక 75% నాకు, మట్టి పని నీది గనక 25% నేను. నువ్వు గోల్డ్ అనగానే బోల్డ్ అంత ఆనందం చూసా మా బావకళ్ళలో. నువ్వు పర్సంటేజ్ చెప్పగానే మా బావకళ్ళలో చింతపూలు చూస్తున్నాను. నన్ను చూస్తావే? లేదు చూసారు అటు చూడు. సార్, నిధిని తవ్వాలంటే గుడిని ముయ్యాలి. మీ కష్టాలు మీకుంటాయి. 50-50 ఓకేనా సార్? ఒరే ఆ కత్తి ఎవరా? గురుగారు ఒకసారి రండి. ఈ కత్తి 3 అడుగులు. 3 3 3 6 6 అబ్బో 6 అడుగులు పైన ఉన్నావే. ఏంటి సార్ కొలతలు దేనికి? అంటే మా బావకళ్ళ ఆనందం చూడటానికి నీ ఎవరి కొలతలైనా ఎలాగ తీసుకుంటాను కప్పెట్టడానికి. వద్దు సార్, వద్దు సార్. 4 సంవత్సరాలు కష్టపడి రిసెర్చ్ చేశాను. నాకు 4 రాళ్లు మిగలాలిగా. నాకు 25%, మీకు 75%. బావ ఈ బేరం బాగుంది, ఒప్పేసుకో. నువ్వు తుడుచుకో. అరే చెప్, బావకు బిజినెస్ తెలియదు అనుకున్నావురా? ఏంది ఆఫీసర్, నీ కష్టాన్ని నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నేను గలతాద్మిని కాదు. చెమట దుడుచుకో. అరే తూడ్చుకోవాయా. కూర్చో. నీకు తెలిసింది నాకు చెప్పి తప్పు చేసినావు. ఆ తప్పు నేను చేయదలుచుకోలే. చారాన తలకాయ నాకు చాలరా. బారాన బాడీ నువ్వే ఉంచుకో. పీచు బావా, పీచు. పెన్యూటీ సచ్చాడు కొడుకు. దీన్ని కొన్నాం గానీ కొన్న దగ్గర నుంచి పనే లేదు. రేయ్, బాడీ తీసుకోపోండి. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. పోయి కొంచెం పెద్దతామండి. నిధి తవ్వాలంటే గుడి ముయ్యాలి. రోజూ భక్తులొస్తారు. వారం వారం పెద్ద పెద్ద పూజలు చేస్తారు. పంతులు, పైగా పంచాక్షరి. భవిష్యత్ పలుకుతుంది. ఊరందరికీ తెలుస్తుంది. అయినా సరే గుడిలో గుణపం దిగాలి.
ఏంటి దించేది కూర్చి పీకేసిన తీసి కాదు గుళ్ళో కొనుక్కుందాం అంటే ఏయ్, ఆస్తి కలిసి వస్తదంటే నా తల జాస్తిగా ఆలోచిస్తది. అది ఏ తల తీయనికైనా ఎనకాడదు. జనాల భవిష్యత్తు గది చెప్పడం కాదు, దాని భవిష్యత్తు నేను ముగిస్తా. అంటే ఏంటి పంచాక్షరిని చంపేస్తావా? అన్నా వద్దన్నా, పంచాక్షరి ఊరంతా పూజించే దేవత అన్నా. ఆ దేవత జోలికి మాత్రం మనం పోవద్దన్నా. ఆ? నా మాట వినన్నా. పంచాక్షరిని వదిలేయడం అంటే నిధిని వదులుకున్నట్టే. దిగండి సార్. నమస్కారం సిద్ధార్థ్ గారు. శుభమస్తు. నమస్తే సిద్ధార్థ్ గారు. శుభమస్తు. బాగున్నారా సార్? మాకేమి తక్కువరా? నోరు మెదిపితే నవరత్నాలు, కాలు కదిపితే గండ పెండేరాలు తొడుగుతున్నారు. అయితే మేమేమి ఇవ్వక్కర్లేదన్నమాట. ఇల్లు బాగుందా సార్? దివ్యంగా ఉందిరా. నమస్కారం గురుజీ. మా బావగారు నమస్కారం. మా అక్కయ్య గారు సీతారాములా లేరు? లేరని మీరే అంటున్నారు. బాబాయ్ కనిపెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ సిద్ధాంతికి తెలియని సిద్ధాంతం లేదు. ఆ మాటకొస్తే నక్షత్రాలు నా నేస్తాలు, తిథులు నా అతిథులు. పంచాంగం మీ పంచ గవ్వతో కొడితే నీ ఎవ్వ గుర్తుకు రావాలే. మన్నించండి. మీరు కూర్చోండి గురుజీ. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, చెప్పరా? శంకుస్థాపన, గృహప్రవేశమా, పెళ్ళ, శోభనమా, షష్ఠి పూర్త? చిటికెలో నవగ్రహాలు నిలబెట్టి కడతా ముహూర్తం. ఏమిటా శుభం? శుభం శుభం కాదు, అశుభం. ఒకరిని చంపనీకి దుర్ముహూర్తం పెట్టాలి. చంపడమేమిటి, దుర్ముహూర్తం పెట్టడమేమిటి? ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నావురా? పంచాక్షరి. ఏమంటున్నావురా? దేవత లాంటి అమ్మాయిని చంపేస్తానంటావేమిటిరా మూర్ఖుడా? నా జీవితంలో ఇప్పటి వరకు ఇటువంటి దుర్ముహూర్తం పెట్టమని ఒక్కడు కూడా నన్ను అడగలేదు. అందుకే కదా ఇప్పుడు పెట్టమంటుంది. మా బావ హ్యాండ్ చాలా మంచిది. ఇక్కడ చావు ముహూర్తానికి ముహూర్తం పెట్టావనుకో సిద్ధాంతి, నీ సిద్ధాంతమే మారిపోద్ది. తోలు మందపు వేద్దావా? నన్ను కాదు నిన్నే. ఏయ్! చెప్పించానంటే శ్మశానంలో వెళ్లి పడతావు. నాకు ఆగ్రహం తెప్పించకు. భూగ్రహం మీద లేకుండా పోతావు. నా వల్ల కాదు. సిద్ధాంత్ గారు ఆగండి. ఏ సిద్ధాంతి, నాతో రాద్దాంతం వద్దు. 10 నిమిషాలు టైం ఇస్తా. దుర్ముహూర్తం కట్టు, లేదంటే మా వాళ్లకు 10 సెకండ్లు టైం ఇస్తా. ఇంకో లేదా మాటలు ఆగురా ఎదవా. సిద్ధాంత్ గారిని కత్తితో పొడుస్తావా? నొప్పేదా? మెత్తగా గొంతు పిసి చంపేస్తా. ఈ దండం పెడతా. నన్ను వదిలేయండిరా. నేను వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళేది? ఇవాళ మా బావ కళలో ఆనందం చూడాలి. కూర్చో. అంటే దాని అర్థం కింద కూర్చోమని. కూర్చో. పంచాక్షరికి పూజలు, పునస్కారాలు, భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా. ఆ కేతువే ఇప్పుడు నీచ స్థితిలో ఉంది. అగ్నితత్వ కారకుడు కుజుడు కూడా ఆగ్రహంతో ఉన్నాడు. పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగే ఛాన్స్ ఉంటే చాలు, ప్రమాదం నేను సృష్టిస్తా. వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు యమగండ కాలం. పంచాక్షరికి ఏదైనా కీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి. క్షణం అటు ఇటు అయినా మాడి మస్సైపోతారు. ఎవరి కొంపు తగలడదామని రా నిప్పు వెలిగించావు. తప్పైపోయిందమ్మా. అమ్మవారి పసుపు కుంకుమ ఉందని మర్చిపోయానమ్మా. ఏ, పాగల్కి ఔలాద్. పసుపు కుంకుమలు కావురావి, పసుపులో గంధకం గలుపుతుండ్రు. పంచాక్షరి ఈ యాల
ఈ గంధకం కలిసిన పసుపుతో దగదగా మెరిసిపోయి భగభగా మండిపోద్దిరా